ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఏబిఎస్ఆర్ మూర్తి. ముందుగా ముఖ్యాంశాలు. భద్రతా దళాల సైనికులు అంకితభావంతో పనిచేస్తూ ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఈరోజు ఆనందోత్సాహాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లో భారత జట్టు నెదర్లాండ్స్కు 411 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడవచ్చునని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. వివరాలు. భద్రతా దళాలతో దీపావళి పండుగను జరుపుకోవడం గొప్ప అనుభూతి కలిగించిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. ఈరోజు ఆయన హిమాచల్ ప్రదేశ్లోని లెప్చాలో భద్రతా బలగాలతో కలిసి దీపావళి వేడుకలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రధాని భద్రతా బలగాల ధైర్యం తిరుగులేనిదని, కుటుంబాలకు దూరంగా ఉంటూ అంకిత భావంతో పనిచేస్తూ వారు మన జీవితంలో వెలుగులు నింపుతున్నారని పేర్కొన్నారు. అత్యంత కష్టతరమైన ప్రాంతాల్లో అయిన వారికి దూరంగా ఉండి వారు చేస్తున్న త్యాగం ప్రజలను సురక్షితంగా ఉంచుతోందన్నారు. ధైర్య సాహసాలు, దృఢత్వంతో కూడిన ఈ వీరులకు దేశం యావత్తూ ఎల్లప్పుడూ కృతజ్ఞతతో ఉంటుందని ప్రధాని వివరిస్తూ, भारतीय सेनाओं और सुरक्षा बल के पराक्रम का ये उद्घोष, ये ऐतिहासिक धरती और दीपावली का ये पवित्र त्योहार, ये अद्भुत संयोग है, ये अद्भुत मिलाप है, संतोष और आनंद से भर देने वाला कि 140 करोड़ देशवासियों का ये बड़ा परिवार भी आपका अपना ही है और देश इसलिए आपका कृतज्ञ है, ऋणी है. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఈరోజు ఆనందోత్సాహాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే పండుగగా ప్రసిద్ధిగాంచిన ఈ పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రజలు సంపదల దేవతైన లక్ష్మీదేవిని కూడా పూజించడం ఆచారం. దీపావళి పండుగను పురస్కరించుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్ము దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళిని చీకటిపై కాంతి, చెడుపై మంచి, అన్యాయంపై న్యాయం సాధించిన విజయానికి గుర్తుగా జరుపుకుంటామని తెలిపారు. ప్రజలు ధర్మబద్ధమైన జీవితాన్ని గడపాలని పండుగ సూచిస్తుందని ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్ తన సందేశంలో పేర్కొన్నారు. ప్రతి ఒక్కరి జీవితాలకు ఆనందం, శ్రేయస్సు, ఆరోగ్యాన్ని అందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆకాంక్షించారు. కాగా ఈ పండుగ సందర్భంగా ప్రజలందరికీ సకల శుభాలు, సంపదలు, సౌభాగ్యాలు, విజయాలు కలగాలని కోరుకుంటున్నట్టు పేర్కొంటూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దీపావళి శుభాకాంక్షలు తెలియజేశారు. దివ్యాంగులకు ఇచ్చే రుణాలపై 1% రాయితీని కల్పిస్తూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వికలాంగుల సాధికారత విభాగం కార్యదర్శి రాజేష్ అగర్వాల్ మాట్లాడుతూ, ఆర్థిక సహాయం కోరే దివ్యాంగులపై ఆర్థిక భారాన్ని తగ్గించడంతో పాటు బాధ్యతాయుతమైన చెల్లింపు పద్ధతులను ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలియజేశారు. జాతీయ దివ్యాంగుల ఆర్థికాభివృద్ధి సంస్థ ఎన్డీఎఫ్డీసీ దివ్యాంగులకు ఇచ్చే రుణాలకు ఈ రాయితీ వర్తిస్తుంది. గల్ఫ్ ఆఫ్ థాయిలాండ్పై ఏర్పడ్డ ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ నెల 14వ తేదీన ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని అమరావతిలోని భారత వాతావరణ విభాగం వెల్లడించింది. ఇది పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ బలపడి ఈ నెల 16వ తేదీ నాటికి దక్షిణ బంగాళాఖాతంలో వాయుగుండంగా మారే అవకాశం ఉన్నట్టు పేర్కొంది. కాగా రాష్ట్రంలో దిగువ ట్రోపో ఆవరణంలో ఈశాన్య తూర్పు గాలులు వీస్తున్నాయని తెలిపింది. రానున్న 2 రోజుల్లో రాష్ట్రంలోని కోస్తాంధ్ర, రాయలసీమ ప్రాంతాల్లో పొడి వాతావరణం నెలకొని ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అయ్యప్ప భక్తుల సౌకర్యార్థం శబరిమలైకు ప్రత్యేక రైళ్లు నడపాలని శ్రీకాకుళం పార్లమెంటు సభ్యులు కింజారపు రామ్మోహన్ నాయుడు వాల్తేర్ డివిజనల్ రైల్వే మేనేజర్ సౌరభ్ ప్రసాద్ను కోరారు. డిఆర్ఎంతో ప్రత్యేకంగా సమావేశమైన ఆయన ఉత్తరాంధ్రకు సంబంధించి పలు అంశాలను వివరించారు. ఉత్తరాంధ్ర ప్రాంతంలో ప్రతి సంవత్సరం వేల సంఖ్యలో భక్తులు అయ్యప్ప దీక్షలు చేపట్టి శబరిమలైకి వెళతారని, అయితే డిమాండ్కు సరిపడా రైళ్లు లేవని తెలిపారు. ఇటీవల ప్రకటించిన విశాఖపట్నం, వారణాసి ప్రత్యేక రైలును త్వరలో ప్రారంభించాలని, ఈ రైలుకు కాశీ అన్నపూర్ణ ఎక్స్ప్రెస్గా నామకరణం చేయాలని కోరారు. విశాఖ, పలాసల మధ్య మెమూ రైలును ఇచ్చాపురం వరకు పొడిగించాలని, భువనేశ్వర్, పలాస మెమూ రైలును శ్రీకాకుళం వరకు నడపాలని విజ్ఞప్తి చేశారు. ఎంపీ ప్రతిపాదనలు పరిశీలించిన డిఆర్ఎం అన్ని అంశాలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానం 3వ పాలక మండలి సమావేశం ఈ నెల 14వ తేదీన తిరుమలలో జరగనుంది. టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో డిసెంబర్ 23 నుంచి 10 రోజుల పాటు తెరిచి ఉంచే వైకుంఠ ద్వార దర్శనాలకు సంబంధించి సామాన్య భక్తులకు దర్శనాలు కల్పించడం, వీఐపీ దర్శనాలపై ప్రధానంగా సమీక్ష చేయనున్నారు. రానున్న 4 నెలలకు అవసరమైన ముడికి సరుకులు, ఆహార పదార్థాల కొనుగోలుకు సంబంధించి చర్చించనున్నారు. కాటేజ్ గదుల అభివృద్ధి పనులపై కూడా సభ్యులు చర్చించి నిర్ణయాన్ని తీసుకోనున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సారథ్యంలోని భారత ప్రభుత్వం గడిచిన 9 ఏళ్లలో క్రీడలకు గొప్ప ప్రోత్సాహాన్ని అందిస్తూ వస్తోంది. ఫలితంగా భారత క్రీడాకారులు స్థానికంగానే కాకుండా అంతర్జాతీయ వేదికలపై సైతం రాణిస్తూ మెరుగైన ఫలితాలు నమోదు చేస్తున్నారు. గత నెలలో ముగిసిన 19వ ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారులు విజయాలతో చరిత్ర సృష్టించారు. వాస్తవానికి 100 పతకాలు సాధించాలనే లక్ష్యంతో బరిలోకి దిగిన వీరు ఆ లక్ష్యాన్ని అధిగమించి 28 స్వర్ణ పతకాలతో సహా మొత్తం 107 పతకాలు కైవసం చేసుకున్నారు. ప్రత్యేకించి భారత కబడ్డీ జట్టు 100వ పతకంగా స్వర్ణ పతకం సాధించి దేశానికి అపూర్వమైన ఘన విజయం అందించింది. క్రీడాకారుల చెక్కు చెదరని సంకల్పాన్ని, నిలకడ శక్తిని, కఠోర శ్రమను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రశంసించారు. భారత అథ్లెట్లు గత 60 సంవత్సరాల చరిత్రలోనే అత్యుత్తమ ప్రతిభ ప్రదర్శించారని, ఈ విజయం పట్ల జాతి యావత్తు గర్వపడుతోందని ప్రధాని పేర్కొంటూ, एशियन गेम्स में आप सभी खिलाड़ियों के प्रदर्शन से पूरा देश गौरव की अनुभूति कर रहा है। आज मैं पूरे देश की तरफ से अपने एथलीट्स के प्रशिक्षकों को, ट्रेनर्स और कोच का भी हृदय से अभिनंदन करता हूं। विदेशी धरती पर एथलेटिक्स में सबसे ज्यादा मेडल भारत ने इस बार जीता है। मुझे इस बात का भी गर्व है कि हमारी नारी शक्ति ने इन खेलों में जबरदस्त प्रदर्शन किया है। ఆసియా క్రీడల్లో భారత క్రీడాకారుల విజయం పట్ల హర్షం వ్యక్తం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, మన క్రీడాకారులు జాతి యావత్తు గర్వించేలా ప్రతిభకు కొత్త ప్రమాణాలు నెలకొల్పారని కొనియాడారు. క్రీడాకారులకు మంచి సదుపాయాలు కల్పించడం ద్వారా మంచి ఫలితాలు వస్తాయని రుజువైందని కేంద్ర క్రీడల శాఖ మంత్రి అనురాగ్ సింగ్ ఠాకూర్ వ్యాఖ్యానించారు. రాష్ట్రంలో సమగ్ర కులగణన కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. కులగణనకు ఇప్పటికే మంత్రివర్గం ఆమోదం లభించింది. కలెక్టర్ల ఆధ్వర్యంలో ఆయా వర్గాల అభిప్రాయ సేకరణ, రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తోంది. ఈ ప్రక్రియను పూర్తిగా డిజిటల్ విధానంలో చేపట్టడంతో పాటు ఇందుకోసం ప్రత్యేక ప్రశ్నావళితో కూడిన యాప్ను సిద్ధం చేస్తోంది. క్రికెట్. ఐసీసీ పురుషుల క్రికెట్ ప్రపంచ కప్లో భాగంగా భారత్, నెదర్లాండ్స్ జట్ల మధ్య బెంగళూరు చిన్నస్వామి స్టేడియంలో ఈరోజు జరుగుతున్న చివరి లీగ్ మ్యాచ్లో తొలుత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 410 పరుగుల భారీ స్కోరు చేసింది. భారత బ్యాటర్లలో శ్రేయాస్ అయ్యర్ అత్యధికంగా 128 పరుగులు చేయగా కేఎల్ రాహుల్ 102 పరుగులు, రోహిత్ శర్మ 61 పరుగులు చేశారు. తిరుమల శ్రీవారి ఆలయంలో దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ ఉదయం 7 గంటలకు బంగారు వాకిలి ముందుగల ఘంటా మండపంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్వామివారికి ప్రత్యేక పూజ, హారతి, ప్రసాద నివేదనలను అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఆస్థానం కారణంగా కళ్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం సేవలు రద్దు చేశామని, తోమాల అర్చన సేవలను ఏకాంతంగా నిర్వహిస్తున్నామని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి తెలిపారు. కాగా తిరుచానూరు పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఈ ఉదయం ముత్యపు పందిరి వాహనంపై అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. నరక చతుర్దశి సందర్భంగా నరకాసురుని వధ, గజేంద్ర మోక్షం అవతారాల్లో అమ్మవారు ఊరేగారు. పండుగ దినం కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి వాహన సేవను వీక్షించారు. కులగణనపై ఉభయ గోదావరి జిల్లాల ప్రతినిధులతో రౌండ్ టేబుల్ సమావేశాన్ని ఈ నెల 17వ తేదీన నిర్వహిస్తున్నట్లు తూర్పుగోదావరి జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత తెలియజేశారు. రాజమహేంద్రవరంలో జరగనున్న ఈ సమావేశంలో సూచనలు అందజేయాలనుకున్న వారు ఆయా జిల్లాల ఆర్డీఓలకు ముందుగా దరఖాస్తు చేసుకుని అనుమతి పొందాల్సి ఉంటుందన్నారు. ఈ రౌండ్ టేబుల్ సమావేశంలో ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన మంత్రులు, ప్రజా సంఘాల ప్రతినిధులు, మేధావులు పాల్గొంటారని తెలియజేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు. భద్రతా దళాల సైనికులు అంకిత భావంతో పనిచేస్తూ ప్రజల జీవితంలో వెలుగులు నింపుతున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా ప్రజలు దీపావళి పండుగను ఈరోజు ఆనందోత్సాహాలతో సాంప్రదాయబద్ధంగా జరుపుకుంటున్నారు. బెంగళూరులో జరుగుతున్న ఐసీసీ ప్రపంచ కప్ క్రికెట్ మ్యాచ్లో భారత్ జట్టు నెదర్లాండ్స్కు 411 పరుగుల భారీ లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.